పరిశుద్ధ కావ్యం నరులకు సత్యాన్ని తెలిపే ఏకైక వాక్యం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనము మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ధ్యానిస్తున్నాము. ప్రాకారాలు పడగొట్టివాడు వారికి ముందుగా పోవచ్చు, వారి గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. ప్రాకారం పడగొట్టువాడు అంటే రాబోయే అభిషిక్తుడైన యేసుక్రీస్తుని గూర్చిన ప్రవచనం మీకా ప్రవక్త ద్వారా పలకబడింది. ఇశ్రాయేల్ వారు తమ దేశంలో శాశ్వతంగా స్థిరపడేందుకు ఉన్న అన్ని అడ్డంకులను ఆయన తొలగిస్తాడని, ఆయన మెస్సియా అని, రాజు అని ఇక్కడ మనకు తెలుస్తుంది. దేవుని యందు మనకు ఉంచవలసిన విశ్వాసంలో, భక్తి, ప్రేమలో ఆ స్థానంలో మనం దేన్ని పెట్టినా అదొక ప్రాకారంగా అయిపోతుంది. అది సాతాను మన బుర్రలో కోటగోడలు నిర్మిస్తూ ఉంటాడు. భక్తులుగానే కనిపిస్తూ అంతరంగంలో ధనాపేక్ష, స్వార్థపూరితమైన అధికార కాంక్ష నింపేస్తాడు వాడు. నీ విశ్వాసం కపటవేషం అయిపోతుంది, విమర్శకురాలు అయిపోతావు. అది నీకు తెలియదు. అదొక ప్రాకారం అయిపోతుంది. దేవుని సొంత రక్షకుగా అంగీకరించిన తర్వాత ఆయన రాజుగా మనం ఏలాలి. ఆయన సార్వభౌమాధికారానికి మనం ఒప్పుకోవాలి. ఆయన దయా, కనికరము, న్యాయం గలవాడై ఉన్నాడు. ఇతరులకు వెళ్ళ మనము ఉపకారం చేయగలిగిన వారమై మన కుటుంబంలో, సంఘంలో, సమాజంలో దేవుని మనసు కలిగి జీవించాలి. మీకా 1:4 ఆయన నడువగా అగ్నికి మైనం కరిగినట్లుగా పర్వతాలు కరిగిపోనాడు. ఆయన యందు మన విశ్వాసం ఉంచినప్పుడు మన ముందు ఏ పర్వతమైనా, ఎంత గొప్ప సమస్య అయినా పర్వతం లాంటిది, అది నీకు కరిగిపోతుంది, అది మాయమైపోతుంది. మీకా గ్రంథం 3:4 వారు దుర్మార్గతను అనుసరించి నడుచున్నారు గనుక వారు మొరపెట్టినను వారి మొరను నేను అంగీకరించను అంటాడు. ఆ కాలమంది వారు కనబడకుండా నా ముఖం దాచుకుంటా అంటాడు. చూడండి, మనము దుర్మార్గంగా ఉండి మొరపెట్టినప్పుడు దేవుడు అంట ముఖం దాచిపెట్టుకుంటాడంట. అంటే దేవుడు ఏమంటున్నాడు, ఏ ఉత్తమదో నీకు తెలుసుకొనిచున్నా, న్యాయంగా నడుచుకుంటా, కనికరమును ప్రేమించడా, దీన మనసు కలిగి దేవుని యొక్క ప్రవర్తించడా, ఇదే కదా నేను అడుగుతున్నాను అన్నాడు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే హృదయ విదారకంగా ఉన్నాయి సంఘటనలు. టీవీ ఆన్ చేసామంటే చాలు వినకూడని వింటున్నాం, చూడకుండా చూస్తున్నాం. మనం ఏది భరించలేని పరిస్థితిలో ఉంటున్నాం. అయితే దేవుడు ఎలా భరిస్తున్నాడు అనిపిస్తుంది. తిమోతి 4:3 సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. అయితే నీవు అన్ని విషయంలో మితంగా ఉండుము, శ్రమపడుము, సువార్తికను పని చేయము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించుము. దేవుడు రాబోయే విపత్తు గురించి మాట్లాడుతూనే చివరిగా కలగబోయే విడుదల గురించి కూడా మనకు దేవుడు చెప్తాడు. మీకా యెషయా 9:7 చూద్దాం. ఇది లేకుండా అంటే ఇది మొదలుకొని, అంటే దేవుడు ఏది మొదలుకొని, దేవుడు పుట్టినప్పుడు యెషయాలో ప్రవచనం అన్నమాట. ఏలయనగా మనకు శిశువు పుట్టాను, ఆయన మనకు అనుగ్రహింపబడేను, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. ఆయన మనలోకి వచ్చేసినప్పుడు మనకు మితి లేకుండా వృద్ధి, క్షేమం కలుగుతాయి. సర్వకాలము దేవుని సింహాసనం మనలో స్థాపింపబడినప్పుడు నీతి న్యాయములు మనలో నుండి బయలుదేరుతాయి, రాజ్య పరిపాలన చేస్తాయి. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చిన. మనలో ఉన్న ప్రాకారాలు ఏమున్నా పడగొట్టి దేవుడు మనం ఏలినప్పుడు మన ముందు ఏది మన నిలవలేదండి. ఎటువంటి సమస్య అయినా మన రాజు దాన్ని పడగొడతాడండి. ప్రార్థన చేసుకుందామా. ప్రేమ నమ్మకం గల మా దేవ, నీకు వందనాలు తండ్రి. నీ దివ్య సమాధానంతో నింపండి. చాలా ఆందోళన కలిగించే సమాచారాలు వింటున్నాం. మా ఆత్మ ప్రాణం తొందరపడుతుంది. మా అవిధేయతను క్షమించండి, మా పాపాలు క్షమించండి. మా తలంపులు నీ తలంపులు వంటివి కాదు ప్రభా, మా ఆలోచనలు నీ ఆలోచనలు వంటివి కాదు. దయచేసి శత్రు కోటగోడలు ఏవి మా ఆలోచనలో, మా తలంపుల్లోకి వస్తున్నాయి అవన్నీ కూల్చండి ప్రభా. శత్రు ప్రాకారాలు పడగొట్టండి, అడ్డంకులు తొలగించి ఆకాశవాక్యులను విప్పి నీ ఆశీర్వాదాలతో నింపమని నడుచున్న ఈ దినం తండ్రి, నీ బిడ్డలకు తండ్రి ఏదైతే అవసరతలో తండ్రి ప్రార్థన చేస్తున్నారో వారి అవసరతలు తీర్చండి. వారి యొక్క సమస్యలు ప్రభా, ఇంటి సమస్యలు, కోర్టు సమస్యలు, ఏవైతే ప్రాకారాలు ఉన్నాయో అవి మీరు ముందు నడిచి పడగొట్టమని యేసు నామం పెట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.